టీ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు వచ్చారు. ఇవాళ టీడీపీ పార్టీని ఏగిపారేసి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చాడు. ఆయన గోలేటో మీరేనండి. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేసినారు. తెలంగాణ నిజంగా సాధించుకున్నారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ వచ్చింది. అవును, వచ్చింది తెలంగాణకి ఆయనే సీఎం అయ్యాడుగా. ఆంధ్ర మంత్రులు ఏం చెప్తున్నారు? కేసీఆర్ తాతదా అని. హైదరాబాద్ కేసీఆర్ తాత జాగీరా అంటున్నారుగా. అవును, కేసీఆర్దే తెలంగాణ. తెలంగాణ బిడ్డల మేమంతా కూడా. కేసీఆర్ గారిని బాగానే కాకపడుతున్నావు. మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు కేసు తప్పియాలని చెప్పి రెచ్చగొట్టనిక మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తేనేగా ఓటుకు నోటు ఇష్యూ సైడ్ అయిపోద్ది. అనుభవం ఉన్నటువంటి ముదుకృష్ణారాయణ గారు ఏం మాట్లాడుతారండి? గాలి గారు ఈ మధ్య గాలి కబుర్లు బాగా చెప్తున్నారులే కానీ లైట్ తీసుకోండి. అవును, మేము ఎంత ఇది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆందోళన ఉంటారు. ఎట్లుంటారండి ఆందోళన? విడిపోయింది, అయిపోయింది, అటు పోవాలి. గవర్నర్ గారు తిట్టేసరికి వెనక్కి తగ్గారు. మీరు మళ్ళీ రెచ్చగొట్టమాకండి. ఆంధ్ర ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణలో ఎమ్మెల్సీలను కొంటే, ఎమ్మెల్యేలను కొంటే చూస్తూ ఊకోనికే మేము లేము. అందుకేగా పక్కా స్కెచ్ చేసి మరీ పట్టించారు. ఎందుకంటే అడ్డంగా రేవంత్ రెడ్డిని పంపించి దొరికిపోయినారు. మీరేమన్నా కెమెరాలు పెట్టిస్తారని అనుకున్నాడా ఏంటి? రేవంత్ రెడ్డి గురించి మరి దొరికినప్పుడు ఒక్క మాట ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా, పార్టీ తరఫున చెప్పాలి. మాట్లాడితే ఎక్కడే కొంప మునుగుద్దు అని సైలెంట్ అయ్యాడేమో. మా ఎమ్మెల్యే గారు తప్పు చేస్తారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గురించి చెప్పలే. మా పార్టీ ఎప్పుడు కూడా తప్పు చేయదు అంటున్నాడుగా. మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా నాది కాదని ఎక్కడ కూడా చెప్పలే. అసలే నిప్పు లాంటి మనిషి చెప్తే తప్పు ఒప్పుకున్నట్టు అవుద్దిగా. గవర్నర్ మాకు మోసం చేస్తున్నారు, గవర్నర్ కరెక్ట్ గా పని చేస్తలేదని చెప్పి పాపం నరసింహం గారికి నరకం చూపించున్నారుగా మీ లీడర్లో. తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు మీకు గవర్నర్ దేవుడు, ఇప్పుడు మేమే గవర్నర్ మోసం చేస్తాం. అప్పుడు మీరు కూడా ఆయన తిట్టారుగా. మేము చెప్పేది ఏంటంటే కేసులో నుంచి చంద్రబాబు నాయుడు తప్పించుకోలేడు. బాబు గారిని తక్కువ అంచనా వేయకండి. అసలే క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఆయనకి తిరుగులేదు. రేవంత్ రెడ్డి కూడా తప్పించుకోలేడు. ఇలా బెయిల్ వస్తే అందరు స్వీట్లు పంచుకుంటారు. వచ్చింది బెయిలే, ముందు ముందు జైలు తప్పదు అంటావా? మళ్ళా కూడా సుప్రీంకోర్టులో తప్పకుండా ఈ బెయిల్ మీద కూడా మా రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. మొత్తానికి రేవంత్ని వదిలేది లేదంటారు, అంతేనా? మాదే తెలంగాణ, మాదే తెలంగాణ, మా ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మా వాళ్ళే. మీరు అనవసరంగా ఇక్కడ ఏమైనా రెచ్చగొట్టి మాట్లాడితే ఖబర్దార్, మరి చాలా సీరియస్ ఉంటుంది మ్యాటర్ అని చెప్తున్నాను. ఇదిగో సార్, మీ లీడర్లు అందరూ అనవసరంగా ఇలా రెచ్చగొట్టి మాటలు మాట్లాడితే చూస్తా ఊరుకోను. తెలుగు ప్రజల కోసం ఈ మల్లన్న ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. ఖబర్దార్.